అసలు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఇది చాలా జెన్యూన్ ఇష్యూ. ఎలక్షన్ ముందు వీళ్ళు హామీ ఇచ్చిన ఇష్యూ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇష్యూ. ఈ రోజు నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు వాళ్ళేమో తీర్చలేని కోరికలు ఏం అడగట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్చుకోండి అని అడుగుతున్నారు. వెంటంటే పరీక్షలు ఉండడం చాలా ఇబ్బందికర పరిస్థితులు, మాకు చాలా ప్రెషర్ ఉంది మా మీద, మేమేం రోబోలం కాదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, వాయిదా వేయండి అని అడిగిన దానికి అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ రోజుకు 9 రోజులు కావస్తుంది, దాదాపు చాలా రోజులు అయ్యింది. ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగాలేదని తెలిసింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా ఇంటి సరౌండింగ్లో కూడా రానియలేని పరిస్థితి. ఇదే నిర్బంధమో ఇది అర్థం కావట్లేదు. తెలంగాణలో ఈ రకమైన నిర్బంధాన్ని దాదాపు ఉమ్మడి పాలనలో చూసాము. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఉద్యమ సమయంలో ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, మొన్న ముట్టడి సందర్భంగా జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, ప్రతిదీ ఉమ్మడి పాలనలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగిన నిర్బంధం ఎట్లుందో ఆ రకం కనబడుతుంది. అంతేకాదు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వెయ్యము అనేటట్లు, ఇదేదో కోచింగ్ సెంటర్లు లాభం దండుకోవడానికి అన్నట్టు, కోచింగ్ సెంటర్లు వాళ్ళని ఏదో భూ కబ్జాదారుల్లాగా ఇంకేదో లాగా ట్రీట్ చేసినట్టు మాట్లాడడం కావచ్చు. చదువు సందలేని వాళ్ళు అటువంటి విద్యార్థులు లేదో అంతకుముందు అడ్డ మీద కూలీలు అని విమర్శించినట్టు విద్యార్థులను విమర్శించడం, నిరుద్యోగులను విమర్శించడం, కోచింగ్ సెంటర్ వాళ్ళని విమర్శించడం. నామినేటెడ్ పదవి రియాజ్ సార్కి ఇచ్చారు, గ్రంథాలయ చైర్మన్. ఆయన కూడా కోచింగ్ నిర్వహిస్తున్నారు. వారిని అడిగితే చెప్తారు కదా కోచింగ్ సెంటర్లలో ఎంత డబ్బు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బిఫోర్ మరి ఇదే కోచింగ్ సెంటర్ లో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఇదే నిరుద్యోగులు కావచ్చు, ఇదే అశోక్ సార్ లాంటి వాళ్ళు, అంటే వీళ్ళందరూ చేసిన దీక్షకో లేకపోతే వాళ్ళు ఎత్తిన ఈ నిరుద్యోగుల సమస్యకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సైతము ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మరి వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఉంది కదండి. మరి అప్పుడు ఎక్కడ పోయిందండి? అప్పుడు మీరు రెచ్చగొట్టినట్ట విద్యార్థులను. ఒకటి. రెండవది, ఈ రోజు ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మేమేమో ఇప్పుడే 2 లక్షల ఉద్యోగాలు కావాలంటలేము, మేము ఇప్పుడే జాబ్ క్యాలెండర్ అనట్లేదు. చాలా 1:100 Group 1 పిలవడం అనేది పక్క రాష్ట్రాల్లో సాధ్యమైంది. మీరు బిఫోర్ చెప్పిందే. అండ్ Group 2, Group 3 అనేవి పోస్ట్ పోన్ చేయండి, పోస్టులు కూడా పెంచి ఒకటేసారి వేయండి. మీరు అంతకుముందు ఉన్న పోస్టులే 7,700 పోస్టులకు పైన ఉన్నవి అవే నిర్వహిస్తున్నారు కదా. ఈవెన్ డిఎస్సి విషయంలో కూడా పోస్ట్ పోన్ చేయండి అనే అంశాన్ని, చాలా జెన్యూన్ అంశాన్ని, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నెల రోజుల నుంచి చేస్తున్న ప్రతి ఒక్క దీక్షను ఏదో ఒక రకంగా పోలీసులను పెట్టి ఇబ్బంది పెడుతూ ఈ రోజు అశోక్ సార్ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వాళ్ళ వైఫ్ చాలా బాధపడుతుంది. అరే మేము ఎక్కడ ఎటువంటి మాకు ట్రీట్మెంట్ సరిగ్గా అందట్లేదు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే చుట్టూ పోలీసులు, అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంది కదండి. అసలు ఎందుకు ఈ నిర్బంధం, ఏం అవసరము, అసలు ఏంటి అని పిలుచుకొని మాట్లాడలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా? అదే దీని గురించి ఎందుకు పెద్ద ఎత్తున చర్చలు జరపట్లేదు? ఒకవేళ ఒకరో ఇద్దరు బర్మూరి వెంకట్ లాంటి వాళ్ళు మాట్లాడినా నిరుద్యోగులదే తప్పు అన్నట్టు, నిరుద్యోగులను ఎవరో రెచ్చగొడుతున్నారు అన్నట్టు. మొన్నటి వరకు ఇదే ఇష్యూ గురించి కేసు వేసింది ఎవరండి? అదే బల్మూరి వెంకటే కదా కేసు వేసినప్పుడు. అంటే అప్పుడు నిరుద్యోగులు జెన్యూన్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు కారు? ఇప్పుడు 7 నెలల కాలంలో మారింది ఏంది మీ పదవులా? మరొక అంశం అంటే జాబ్ క్యాలెండర్ ఏది, నోటిఫికేషన్ లేవంటే మాకు సమయం ఇవ్వాలి, మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి కదా సమయం ఇవ్వాలంటారు. విద్యార్థులు కూడా అదే సమయాన్ని అడుగుతారు, మేము పరీక్ష రాయడానికి కాస్త సమయం ఏంటంటారు. వాళ్ళకి సమయం కావాలా, వీళ్ళకి వద్దంటారు. ఎట్లా చూడొచ్చు? పరిపాలన విషయంలో మీరు 7 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మాకు సమయం కావాలి అని అడుగుతుంది ఎంతదో. విద్యార్థులు కూడా వెంటంట పరీక్షలు అనేవి చాలా ఇబ్బంది, మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఒక పరీక్షను అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పరీక్ష అటెంప్ట్ చేయడానికి మాకు కొంత టైం కావాలి. అంతేకాదు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున కొట్లాడుతుంటే అసలు వాళ్ళు విద్యార్థులే కాదన్నట్టు, వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళైతే ఇలా ప్రవర్తించరు అన్నట్టు. అంటే మరి బిఫోర్ వాళ్ళకి మద్దతు ఇచ్చిన మిమ్మల్ని ఏమనాలి? మద్దతు ఇచ్చేది ఏకంగా అశోక్ సారు కాలు బల్పం కట్టుకొని బీఆర్ఎస్ ని ఓడించండి అంటే మీ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ ని గెలిపించండి అని ఆ బల్పం కట్టుకొని తిరగండు. 5,000 కిలోమీటర్ తిరిగి ఏ రోజు యూనివర్సిటీలో తప్ప బయట రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కాని నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో సహా, ఈవెన్ అశోక్ సార్ తో సహా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు, దగ్గరుండి గెలిపించుకుర్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం వీళ్ళు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే నిరాహార దీక్షలు, మళ్ళీ అంతకంటే భయంకరంగా నిర్బంధం. స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎగ్జాక్ట్లీ, స్వయంగా రేవంత్ రెడ్డి నేను
దగ్గరుండి మొదటి నెలలోనే అని చెప్పారు. డేట్లతో సహా హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఫస్ట్ నెలలోనే రిలీజ్ చేస్తా అని చెప్పారు. 25,000 మెగా డిఎస్ చేస్తా అని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు. వాటిని కూడా ఇమీడియట్ గా చేయమని కూడా వీళ్ళు అడగట్లేదు. జస్ట్ వాయిదా అడుగుతున్నారు, మాకు టైం ఇవ్వమని అడుగుతున్నారు. అంతెందుకండి, జీవో నెంబర్ 29 అనేది ఎంత ఇబ్బందిగా, ఓపెన్ కేటగిరీలో సెలక్షన్ అనేది ఏ రకంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉందో అర్థం చేసుకోండి. దాని గురించి కూడా ఆలోచించండి. ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొత్త సమస్యలు ఏం కావు. మీరు లేవనెత్తిన సమస్య, వాళ్ళు లేవనెత్తిన సమస్యను మీరు భుజాన్ని వేసుకున్నారు. మీ గెలుపును వాళ్ళు భుజాన్ని వేసుకున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో కోచింగ్ సెంటర్ల వెనకాల్లో కేటీఆర్ హరీష్ రావు ఉన్నారంటారు. మిమ్మల్ని హరీష్ రావు కేటీఆర్ పంపించారా ఇక్కడికి, లేకపోతే సొంతంగా? ఒకటండి, సామాజికంగా నిరుద్యోగుల విషయంలో కావచ్చు, తెలంగాణలో జరిగే ఎటువంటి ఇష్యూ విషయంలో అయినా సరే ప్రతి ఒక్క పౌరుడికి సామాజిక బాధ్యత ఉంటుంది. బిఫోర్ రజనీగా ఉన్నప్పుడు నేను ఇటువంటి విషయాల పట్ల ఎక్కువ స్పందించకపోయినప్పటికీ సాయి చంద్ తదనంతరం నేను బయటకు వచ్చిన ప్రతి విషయంలోనూ మాట్లాడుతున్నా, ప్రతి విషయంలోనూ స్పందిస్తున్నా. దీనికి ఎవరో రెచ్చగొట్టాల్సిన విషయం కాదు. ఈ రోజు విద్యార్థులను కూడా నిరుద్యోగులు ఎవరు రెచ్చగొడతలేదు. ఇది గత కొన్నాళ్ళ నుంచి ఉన్న సమస్య. అది మీకు తెలిసిన సమస్య, మీరు కేసులు వేసిన సమస్య. ఈ రోజు